నమస్కారం కాద్రి న్యూస్ కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు రాజకీయాన్ని రాజకీయంగా చూడండి వాస్తవాలను వక్రీకరించవద్దు ప్రతిపక్షానికి శాసనసభ్యుని సూచన జిల్లా కరువు పరిస్థితులపై 21న కద్రి ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ పిలుపు దేశ రాష్ట్ర ప్రభుత్వాల మార్పు కోసం యువత సమాయత్తమైంది వైసీపీ నాయకుడు సిద్ధారెడ్డి ఉవాచ కద్రికి రింగ్ రోడ్ పనులు మంజూరయ్యాయని దీనిపై ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని అధికారులను తీసుకువచ్చి వాళ్లు కూడా పాటించడం నిజమేనని కద్రి శాసనసభ్యుడు అత్తర్ చాంద్ బాషా అన్నారు. ఈ రోజు ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రతిపక్షాలు చెబితే చేయవలసిన పని తనకు లేదని ప్రజలు తనపై ఉంచిన బాధ్యతలను నెరవేర్చడమే తన లక్ష్యమని ఆయన అన్నారు. ప్రజలకు ఇచ్చిన మాటను ప్రభుత్వం నిలబెట్టుకుందని కద్రి శాసనసభ్యుడు అత్తర్ చాంద్ బాషా అన్నారు. కద్రికి రింగ్ రోడ్ ఏర్పాటు విషయమై కొంత జాప్యం జరిగినా అది చివరకు కార్యరూపం దాల్చిందని ఆయన అన్నారు. ఎన్హెచ్ అధికారులను తీసుకుని పలుమార్లు ఢిల్లీ వెళ్లి అక్కడ అధికారులకు ఉన్న సమస్యలను తీర్చి చివరకు నోటిఫికేషన్ జారీ అయ్యేలా చర్యలు తీసుకున్నామని ఆయన అన్నారు. త్వరలో రింగ్ రోడ్ కొరకు భూసేకరణ నోటిఫికేషన్ వెలువడుతుందని అనంతరం అభ్యంతరాలు పరిశీలించి పనులు నెలల వ్యవధిలో ప్రారంభిస్తామని ఆయన వివరించారు. నంబుల పూలకుంట మండలం సోలార్ హబ్ కొరకు భూములు కోల్పోయిన దాదాపు 934 మందికి పరిహారం చెల్లింపుకు ప్రభుత్వ నిధులు జారీ చేసిన విషయాన్ని గుర్తు చేసి ప్రభుత్వం చెప్పిన అన్ని విషయాలను నెరవేర్చిందని ప్రతిపక్షాలు రాజకీయాలను రాజకీయాలుగా చూడాలే తప్ప జరుగుతున్న పనులను కూడా తప్పుపట్టడం ప్రజలకు తప్పుడు సమాచారం అందించడం మంచిది కాదని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎన్సీ కార్పొరేషన్ డైరెక్టర్ దేవానంద్, కౌన్సిలర్లు శంకర్ పుల్లయ్య, ముస్తఫా, కులశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మన కదిరి ప్రాంతానికి కదిరి నియోజకవర్గానికి ఆ రోజు కూడా మేము మాట చెప్పిన మాటలన్నీ ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ కష్టాల్లో ఇబ్బందుల్లో ఉన్నా కూడా ప్రభుత్వంతో గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ రోజు మా నియోజకవర్గానికి బైపాస్ రోడ్ వేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆ రోజు మాట చెప్పారు. ఆ మాటని కట్టుబడి కష్టాల్లో ఇబ్బందులు ఉన్నా కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఏదైతే ఎన్హెచ్ అధికారులతో మాట్లాడి గత 4 నెలల ముందు ఇక్కడ సర్వే పనులు డిపిఆర్ వచ్చిన తర్వాత ల్యాండ్ ఎక్విజిషన్ కోసం సర్వే పనులు ప్రారంభోత్సవం చేశాం. ఆ రోజు రాళ్ళు పాతాం, నిజంగా పాతాం. ఈరోజు కూడా చెప్తున్నాం, మనమే నిజంగా స్వయంగా అధికారులకు పిలుచుకొచ్చి సర్వే టీం పిలుచుకొని వచ్చి ఆ యొక్క సర్వే చూసి ప్రారంభోత్సవం చేశాం. ప్రారంభోత్సవం చేయడమే కాదు, దాని వెనకల ఏ విధంగా ప్రభుత్వం నుండి ఈ భూసేకరణ పనులు కానీ డిపిఆర్ కానీ చేయాలో దాన్ని వెంటబడి ఇప్పటికే ఢిల్లీకి 3 సార్లు పోయొచ్చా. నిన్న కూడా ఢిల్లీకి పోయొచ్చి గత నెలలో ఢిల్లీకి పోయినప్పుడు 3 స్మాల్ ఏ అంటారు, ఆ 3 స్మాల్ ఏ గెజిట్ నోటిఫికేషన్ రావాలి. దానికోసం గత నెలలో ఢిల్లీకి పోయి ఆడ ఉండే ఎన్హెచ్ అధికారులతో మాట్లాడి మరి ముఖ్యంగా మన రాష్ట్రానికి చీఫ్ ఇంజనీర్గా ఉండే టిడి నగ్గి అని చెప్పి చీఫ్ ఇంజనీర్తో పోయి కలిసి ఆ రోజు 3A ఏదైతే పెండింగ్ పెట్టింటే ఇక్కడ నుండి ఎన్హెచ్ అధికారులకు ఢిల్లీకి పిలుచుకొని పోయి అక్కడ క్లారిఫికేషన్ ఇచ్చి ఆ రోజు 3 స్మాల్ ఏని మనం వెంటనే గెజిట్ నోటిఫికేషన్ కూడా చేశాం. మంత్రి గారు ఆమోదం చేశారు. దాని తర్వాత 3 క్యాపిటల్ ఏ అంటారు, ఆ 3 క్యాపిటల్ ఏ మరి కొన్ని క్వరీలు వేసి కేంద్రం నుండి పంపిస్తే నేను మళ్ళీ నిన్నలే మొన్న గురువారం రోజు స్వయంగా నాతో పాటు ఎన్హెచ్ అధికారులకు ఢిల్లీకి పిలుచుకొని పోయి ఉదయం 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు వాళ్ళతోనే ఉండి వారు అడిగే ప్రతి ఒక్క ప్రశ్నలను సమాధానం ఇస్తూ దాన్ని క్లారిఫికేషన్ ఇస్తూ 3 క్యాపిటల్ ఏ కోసం వారు జాయింట్ సెక్రటరీకి పంపించేశారు. అది రేపో మాపో మంత్రి గారి దగ్గర ఆమోదం పొందితే ప్రభుత్వం ప్రకటన చేస్తుంది. ఎవరు భూములు ఎన్ని పోతున్నాయి, ఎన్ని సెంట్లు పోతున్నాయి, చాంద్ బాషాది ఎంత, దేవానంద్ ఎంత, కులశేఖర్ ఎంత, శంకరాది ఎంత అని చెప్పి ఈ విధంగా
ప్రభుత్వం పేపర్కి గెజిట్ నోటిఫికేషన్ ఒక 4-5 రోజులు రాబోతుంది. ఆ ప్రక్రియ మొత్తము కేవలం అది పేపర్కి ఇచ్చిన తర్వాత అభ్యంతరాల కోసం 21 రోజులు గడువు ఇస్తారు. ఆ గడువు అయిన వెంటనే ప్రభుత్వం నుండి ఇక్కడి నుండి ఎన్హెచ్ అధికారులు 3D అని పంపిస్తారు. 3Dతో పాటు DPR డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ పంపిస్తే వెంటనే ఈ టెండర్ ప్రక్రియ అనేది మొదలవుతుంది. ఏదైతే మేము ఆ రోజు మాట చెప్పామో మాటని కట్టుబడి ఉన్నాం, దాని వెంట పని చేస్తున్నాం. ప్రజలు చెప్పిన మాట కోసం ఈరోజు నిరంతరం ఎక్కడికైనా ఆఖరి ఢిల్లీకి పోయి అధికారులతో మాట్లాడి ఎన్హెచ్ అధికారులతో మాట్లాడి వాళ్ళు అడిగే ప్రతి ఒక్క సమాధానానికి ఇక్కడ నుండి అధికారులు పిలుచుకొని పోయి వారి అడిగే ప్రతి ఒక్క పాయింట్కి మనం జవాబు చెప్పి ఈరోజు బాధ్యతగా పనిచేస్తున్నాం. మాపై బాధ్యత ఉంది. ఒక శాసనసభ్యునిగా నాకు బాధ్యత ఉంది కాబట్టి నేను ఏదో ప్రతిపక్షాలు చెప్తే చేసే ఆ అవసరం నాకు లేదు. ప్రతిపక్షాలు ఎన్ని చెప్పినా ఏమి చెప్పినా కూడా ఈరోజు నాపై ఏదైతే నియోజకవర్గ ప్రజలు బాధ్యత ఇచ్చారో నేను ఏ విధంగా ప్రజలకు మాట చెప్పాను ఒక్కొక్కటిగా ప్రతి ఒక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నాం. ఈరోజు మీరు చూశారు, దీనికి ఉదాహరణ సోలార్ భూముల వరకు దాదాపు 4 సంవత్సరాలు పోరాటం చేస్తున్న ప్రతిపక్ష పార్టీ విమర్శలు చేశాయి. కానీ విమర్శలు చేయడానికి మీరు ఎందుకు అది ఆలస్యమైంది, ఎందుకు ఆ డబ్బులు వేసిన డబ్బులు వెనక్కి తీసుకున్నారని చెప్పి ప్రజలకు మీరు చెప్పడం లేదు. ఏదో ప్రభుత్వం ఇవ్వలేదని చెప్పి ప్రభుత్వం నింద మోపే కార్యక్రమాన్ని మీరు ప్రజలకు మభ్యపెట్టడానికి ప్రయత్నం చేశారు. ప్రజలకు తెలిసింది ఈరోజు ఆ రోజు రైతులకు వేసిన డబ్బులు రైతులే కొంతమందిలో ఎవరిలో మనస్పర్ధలు వచ్చి ఆ రోజు నిలిపేశారు. కానీ ఈరోజు ప్రభుత్వం ఎన్ని కష్టాలు ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా చెప్పిన మాటని కట్టుబడి ఈరోజు 966 మందికి ఈరోజు మనం 9,34,00,000 రూపాయలు ఈరోజు మనం ఇప్పించాం. ఇది ఏదో ఉదాహరణ. కాబట్టి రాబో రోజుల్లో కూడా బైపాస్ రోడ్ పనులు తప్పకుండా తెలుగుదేశం హయాంలో ముఖ్యమంత్రి గారి చెప్పిన మాటని కట్టుబడి ఎన్ని ఇబ్బందులు ఎన్ని కష్టాలు ఉన్నా కూడా నెల లోపల ఇది ప్రారంభోత్సవం చేస్తాం. ఈ 3 క్యాపిటల్ పూర్తి అయిపోయింది. పేపర్ ప్రకటన వస్తుంది త్వరలోనే, వారం రోజుల్లో పేపర్ ప్రకటన వస్తుంది. అది వచ్చి 21 రోజులు దాటిన తర్వాత 3D పంపిస్తాం. 3Dతో పాటు DPR కూడా పంపిస్తాం. పంపించిన వెంటనే టెండర్ల ప్రక్రియ మొదలవుతుంది. టెండర్లు అయిన తర్వాత పనులు కూడా తప్పకుండా ప్రారంభోత్సవం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా నియోజకవర్గంలో ఉండే ప్రజలకు పేరున కృతజ్ఞత ధన్యవాదాలు తెలుసుకుని సెలవు తీసుకున్నాను. ఎమ్మెల్యే గారి సారథ్యంలో రైతు పక్షపాత అనేది ఇంకోసారి రుజువు చేసిన మా శాసనసభ్యులకి ధన్యవాదాలు. ఎందుకంటే 4 సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్న ఎంపీకుంట రైతాంగానికి ఈరోజు చక్కటి అవకాశం కల్పించి వారి యొక్క ఆర్థిక విధానాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి వాళ్ళు ఇబ్బంది పడుతున్న ఏదైతే సాంకేతికంగా లోపాలు ఉన్నాయో దాన్ని సరిచేసి ఈరోజు వాళ్ళ అకౌంట్లో దాదాపు 9 కోట్ల రూపాయలు ఆ యొక్క డబ్బుని ఈరోజు మా ఎమ్మెల్యే గారు ఇప్పించడం, అంతేకాకుండా నిన్ననే ఢిల్లీకి కూడా వెళ్ళి ఈ యొక్క రింగ్ రోడ్డు విషయంలో కూడా వేగవంతంగా పనులు జరిగే విధంగా చేస్తున్న సందర్భంగా ఇవన్నీ ఈ యొక్క నిజవర్గ ప్రజలు గమనించి భవిష్యత్తులో అభివృద్ధికి తోడు నిలబడాలని, రాజకీయ విమర్శల్ని రాజకీయంగానే గమనించాలని, పనిచేసే మనస్తత్వం గల పార్టీ ఆ ఆదేశాల ప్రకారం ఎక్కడా కూడా అభివృద్ధిని ఎక్కడా కూడా వెనకబడుకోకుండా ఈరోజు ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్క గ్రామంలో కానీ ప్రతి ఒక్క పంచాయతీలో కానీ మండలంలో స్థాయిలో కానీ ఎక్కడికక్కడ అభివృద్ధి జరుగుతున్న తరుణంలో ప్రజలు కూడా ఈరోజు గమనించి రాబో రోజుల్లో ఈ యొక్క శాసనసభ్యులను మీరు దీవించాలని చెప్పి మనసారా కోరుతున్నాను. బులెటిన్లో షార్ట్ బ్రేక్. ప్లాస్టిక్ వాడకం ఆరోగ్యానికి పర్యావరణానికి హానికరం. ప్లాస్టిక్ కప్పులో టీ త్రాగవద్దు, తాగనివద్దు. అది క్యాన్సర్కు కారణం. ఎటువంటి ప్లాస్టిక్ కవర్లు వాడవద్దు. బజారుకెళ్లేటప్పుడు మీతో పాటు కాటన్ బ్యాగ్ను తీసుకెళ్లండి. ప్లాస్టిక్ కవర్లలో ఉన్న తినుబండారాలను కొనవద్దు, తినవద్దు. ప్లాస్టిక్ ని నిర్మూలిద్దాం, మనల్ని మన భావితరాన్ని కాపాడుకుందాం. రండి, చెయ్యి కలుపుదాం, ప్లాస్టిక్ ని నిర్మూలిద్దాం.
स्वप्न गांधी जी का अब साकार करना है। स्वच्छ सुंदर देश घर संसार करना है। स्वच्छ भारत का इरादा कर लिया हमने, देश से अपने वादा, ये वादा कर लिया हमने। स्वच्छ भारत का इरादा कर लिया हमने, देश से अपने वादा, ये वादा कर लिया हमने। వెల్కమ్ బ్యాక్ టు ఖాద్రి న్యూస్. అనంతపురం జిల్లా కరువు నేపథ్యంలో జిల్లాలో కరువు నివారణ చర్యలు చేపట్టి వలసల నివారణకు ప్రణాళికలు రూపొందించాలని రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ డిమాండ్ చేసింది. జిల్లా కరువు సమస్యలపై ఈ నెల 21వ తేదీ కదిరి ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిర్వహించే మహాధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆర్సీపీ నాయకుడు నాగన్న పిలుపునిచ్చారు. అనంతపురం జిల్లా నుండి ప్రతి ఏడా దాదాపు 7 లక్షల మంది ప్రజలు వలసలు పోతున్నారని, కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరువు నివారణ చర్యలు చేపట్టడం లేదని రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ కదిరి శాఖ నాయకుడు నాగన్న ఆరోపించారు. ప్రతి ఏటా కేంద్ర బృందం జిల్లాలో పర్యటించి పోతున్నదే తప్ప ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. ప్రతి ఏటా వర్షాలు రాకపోవడంతో కరువు అనంతపురం జిల్లాలో తిష్టవేస్తుందని అన్నారు. ఈ కరువు పరిస్థితులను ఎదుర్కోవడానికి కరువు నివారణ చర్యలు చేపట్టాలని, ఎస్సీ ఎస్టీలకు వివిధ జీవోల మేరకు ప్రతి కుటుంబానికి కనీసం 3 ఎకరాల భూమిని అందించాలని, జిల్లాలో ఉన్న ప్రతి ఒంటరి మహిళకు పెన్షన్ తో పాటు 1 లక్ష రూపాయల మేర సబ్సిడీ రుణాలు కూడా అందించి జీవనోపాధాలు కల్పించాలని, అన్ని కులాల వారికి దరఖాస్తులు చేసినా వారందరికీ రుణాలను మంజూరు చేయాలని, రైతు కుటుంబాలకు నష్టపరిహారం చెల్లిస్తూ కొత్త రుణాలు మంజూరు చేయాలని, డ్వాక్రా మహిళలకు రుణాలు రద్దు చేసి కొత్త రుణాలు అందించాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లపై 21వ తేదీ ఆర్డీఓ కార్యాలయం ఎదుట జరిగే మహాధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. ఈ జిల్లాలో కరువు సహాయక చర్యలు చేపట్టడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమని చెప్పవచ్చు. గత 20 సంవత్సరాల నుంచి చూస్తున్నాం ఈ జిల్లాలో అతివృష్టి అనావృష్టి వలన రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. మరి పంట పండించడానికి వ్యవసాయం చేయడానికి పెట్టినటువంటి పెట్టుబడులు రాక గుడ్డి గడ్డలేని పరిస్థితుల్లో దివాళీకి వలసలు పోతున్నటువంటి పరిస్థితి ఈ జిల్లాలో ఉంది. దాదాపు ఈ జిల్లాలో 7 లక్షల మంది జనాభా వలసలు పోతున్నారు సంవత్సరానికి. ఇప్పటికే వెళ్ళారు. మరి ఆ వలసలు ఆపడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా ఇస్తున్నాయని చెప్పవచ్చును. తక్షణం ప్రభుత్వాలు కానీ ప్రభుత్వ అధికారులు కానీ కరువు సహాయక చర్యలు చేపట్టాలా తక్షణం. అలాగే రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడంలో కూడా విఫలమైనారు. మరి వాళ్ళకి రావాల్సినటువంటి ఇన్సూరెన్స్ ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇవ్వాలా. అలాగే రైతులకు కేసీఆర్ రుణమాఫీ చేయాలా, కొత్త రుణాలు ఇవ్వాలా. అలాగే ఏదైతే ఒంటరి మహిళ జీవో నెంబర్ 70 ఉందో వాళ్ళకి పెన్షన్ ఇస్తున్నారో ఆ పెన్షన్తో పాటు 1 లక్ష రూపాయలు సబ్సిడీ లోన్ కూడా ఇవ్వాలని చెప్పి రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీగా మేము తెలియజేస్తున్నాం. అలాగే ఈ నెల 21వ తారీఖు సోమవారం కదిరి ఆర్డీఓ కార్యాలయం నందు కొత్త జరుగుతున్నటువంటి మహాధర్నాను ఈ సందర్భంగా రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీగా మేము చెప్తాం పిలుపునిస్తున్నాం. అందరూ కూడా ధర్నాలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే సాగు భూములు జీవో నెంబర్ 319, జీవో నెంబర్ 118, జీవో నెంబర్ 319, 118 ప్రకారం ఎస్సీలకు సాగు భూములు ఇవ్వాలా. మరి ఆ సాగు భూములు కూడా ఈరోజు మాటలకు పేపర్లకు పరిమితమైంది తప్ప ఎక్కడైనా ఇచ్చేటువంటి పరిస్థితి కనపడడం లేదు. అధికారులు అయితే చెప్తా ఉన్నారు జీవో ఉంది నిజమేనండి. మరి స్థానికంగా ఉండేటువంటి రెవెన్యూ అధికారులు ఎంఆర్ఓ గారు ఇలా సంబంధం తహసీల్దార్ ఉన్నారంటే ఎక్కడా ఏమన్నట్టుగా వదిస్తున్నారు. ఇప్పటికైనా కానీ అధికారులు స్పందించి తక్షణం సాగు భూములు అయినటువంటి ఎస్టేషన్ కూడా సాగు భూములు ఇవ్వాలా. అలాగే ఒంటరి మహిళలకు కూడా 1 లక్ష రూపాయలు అయినటువంటి ఉపాధి కోసం వాళ్ళకి లోన్ ఇవ్వాల్సిందిగా సబ్సిడీ లోన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అలాగే విద్యార్థులు కూడా కరువుతో ఇల్లులాడుతున్నటువంటి రైతు బిడ్డలకు విద్యార్థులకు ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి పేద రైతు బిడ్డలకు కూడా విద్యార్థి ఫీజులు కూడా చెల్లించేటువంటి పరిస్థితి లేరు కాబట్టి వాళ్ళు కూడా తక్షణ వెంటనే ఫీజులు కూడా ప్రభుత్వమే భారం భరించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే మరి ఈ కదిరి ప్రాంతంలో కావచ్చు మరి ఈ జిల్లా ప్రాంతం అంతా కూడా ఇప్పటికే చాలా చోట్ల వలసలకు వెళ్ళారు. వాళ్ళందరూ కూడా ఆపాలని చెప్పి
ఈరోజు ఉపాధి హామీ పనులు కూడా అరకాకొరకు ఉన్నాయి కాబట్టి 300 రోజులు ఉపాధి పనులు పెట్టి మరి వెంటనే ఈ కరువులు ఆపాలనే నైతిక బాధ్యత ఈ కేంద్ర ప్రభుత్వం పైన ఉంది. అది కూడా తక్షణం చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను రాజ్యాంగ కమిషన్ పిలుపునిస్తూ రేపు జరగబోతున్నటువంటి సోమవారం 21 తారీఖున కరువు సహాయక చర్యలపైన మరి అలాగే ఏదైతే ఉందో జీవో 319, 118, 65 జీవోలు కూడా ఒంటరి మహిళలు మరి ఎస్సీలు సాగు భూములు, దళిత గిరిజనుల సాగు భూములకి వీటన్ని కూడా పెద్ద ఎత్తున రాజ్యాంగ కమ్యూనిస్ట్ పార్టీ 20వ తారీఖున పిలుపునిచ్చింది ధర్నా చేయడానికి. ఆ ధర్నాలో పాల్గొని నియోజకవర్గం స్థాయిలో మరి పుట్టపర్తి స్థాయిలో ఉండేటువంటి ప్రాంతాలను అందరూ కూడా పెద్ద ఎత్తున జయప్రదం చేయాలని చెప్పి సందర్భంగా కోరుతుంది. బులెటిన్లో షార్ట్ బ్రేక్. ప్లాస్టిక్ వాడకం ఆరోగ్యానికి పర్యావరణానికి హానికరం. ప్లాస్టిక్ కప్పులో టీ త్రాగవద్దు, తాగనివద్దు. అది క్యాన్సర్కు కారణం. ఎటువంటి ప్లాస్టిక్ కవర్లు వాడవద్దు. బజారుకెళ్లేటప్పుడు మీతో పాటు కాటన్ బ్యాగ్ను తీసుకెళ్లండి. ప్లాస్టిక్ కవర్లలో ఉన్న తినుబండారాలను కొనవద్దు, తినవద్దు. ప్లాస్టిక్ ని నిర్మూలిద్దాం, మనల్ని మన భావితరాన్ని కాపాడుకుందాం. రండి, చెయ్యి చెయ్యి కలుపుదాం, ప్లాస్టిక్ ని నిర్మూలిద్దాం. स्वप्न गांधी जी का अब साकार करना है, स्वच्छ सुंदर देश घर संसार करना है। स्वच्छ भारत का इरादा इरादा कर लिया हमने, देश से अपने वादा ये वादा कर लिया हमने। स्वच्छ भारत का इरादा इरादा कर लिया हमने, देश से अपने वादा ये वादा कर लिया हमने। వెల్కమ్ బ్యాక్ టు ఖాద్రి న్యూస్. అటు దేశాన్ని ఇటు రాష్ట్రాన్ని రక్షించుకోవడానికి యువత సన్నద్ధమవుతుందని కదిరి వైసీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ సిద్ధారెడ్డి అన్నారు. ఈ రోజు కదిరి మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డులో యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వైసీపీలోకి చేరుతుందని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన సందర్భంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఆ అంశాన్ని విభజన చట్టంలో చేర్చకుండా మోసం చేస్తుందని, అలాగే బీజేపీ ప్రభుత్వం కూడా ఇచ్చిన విభజన హామీని అమలు చేయకుండా దాటవేస్తూ రాష్ట్రానికి మోసం చేసి నిరుద్యోగుల ఉపాధి అవకాశాలను దెబ్బతీస్తుందని సిద్ధారెడ్డి ఆరోపించారు. కాగా తెలుగుదేశం పార్టీ రాష్ట్రం అభివృద్ధి జరగకుండా అవినీతిమయమైపోయిందని, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలలో ఏ ఒక్కటి నెరవేర్చలేదని, దీనితో విసిగిపోయిన యువత జగన్ నాయకత్వం కోసం ఎదురు చూస్తున్నారని, ఆయన సారథ్యంలోనే సమస్యల పరిష్కారం అవుతాయన్న విశ్వాసంతో ఉన్నారని అన్నారు. రానున్న ఎన్నికల్లో జగన్ ముఖ్యమంత్రి చేసుకోవడానికి యువత ఉవ్వుళ్లూరుతుందని వివరిస్తూ పార్టీలో చేరడానికి వచ్చిన యువతకు పార్టీ కండువాలు కప్పి పార్టీలోనికి సాదరంగా ఆహ్వానం పలికారు.
साइड को डालो हाँ आप साइड का जाओ साइड का जाओ साइड खोड़ो सर उन्नी 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 लेंడి सर కొంచెం వెనక్కి పోతే వచ్చేస్తాం మనం ओके हाँ भाई आंसर भाई ओके ओके आंसर भाई आंसर भाई डाले से डाले पार्टी వచ్చేసి ఈరోజు కదిరి పట్టణం నిజామల్లి కాలనీ 13వ వార్డుకు సంబంధించినటువంటి యువకులంతా కూడా మా బాబ్జాన్ నాయకత్వంలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సందర్భంగా వారందరికీ కూడా హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతా ఉన్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అందరూ కూడా విశ్వాసంతో ఆయన ముఖ్యమంత్రి కావాలా 2019 ఎన్నికల్లో అందరి జీవితాల్లో వెలుగులు నింపాలా, ముఖ్యంగా యువకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈరోజు గత 4.5 సంవత్సరాలుగా కూడా చంద్రబాబు నాయుడు ఈరోజు మోసం చేయని వర్గం లేదు. అందులో ముఖ్యంగా యువకులు విద్యార్థులు దారుణంగా మోసపోయినారు ఆయన పరిపాలనలో. ప్రత్యేక హోదా ఈరోజు రాకుండా ప్రత్యేక ప్యాకేజీ కోరుకొని ప్రత్యేక హోదా రాకపోవడానికి ప్రధాన కారణమైనటువంటి చంద్రబాబు నాయుడు అయితేనేమి, ఎన్నికల ముందు 10 సంవత్సరాలు ఇస్తానని చెప్పి హామీ ఇచ్చిన నరేంద్ర మోడీ కానీ, అదేవిధంగా పార్లమెంటులో ప్రధానమంత్రి చెప్పిన తర్వాత కూడా దాన్ని విభజన హామీ చట్టంలో పెట్టకుండా మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని కానీ, ఈ 3 పార్టీలని ఈరోజు రాబోయే ఎన్నికల్లో మట్టి కరిపించాలా. మరి అదేవిధంగా ప్రత్యేక హోదా సాధన కోసం ఇప్పటి నుంచే కావలసినటువంటి అన్ని రకాల మద్దతు కూడగడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు యువకులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రత్యేక హోదా సాధిస్తే యువకులందరికీ కూడా ఈరోజు ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరుకుతాయన్న నమ్మకంతో ఈరోజు వారి వెంట నడవడానికి వచ్చినటువంటి యువకులందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఎల్లవేళలా అండగా ఉంటుందని మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాం. వార్తల నుంచి ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాజకీయాన్ని రాజకీయంగా చూడండి, వాస్తవాలను వక్రీకరించవద్దు, ప్రతిపక్షానికి శాసనసభ్యుని సూచన. జిల్లా కరువు పరిస్థితులపై 21న కదిరి ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా, రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ పిలుపు. దేశ రాష్ట్ర ప్రభుత్వాల మార్పు కోసం యువత సమాయత్తమైంది, వైసీపీ నాయకుడు సిద్ధారెడ్డి ఉవాచ. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ కాద్రి న్యూస్.